వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్ అయిపోయిన వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం, రైట్? అవును, మరి చెప్పేసేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయాలి, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎక్కడ చదవాలి, బయట స్టేట్లో అయితే ఏ యూనివర్సిటీలో చదవాలని అందరూ కూడా రకరకాలుగా స్ట్రగుల్ అవుతుంటారు. ఏది బెస్ట్, ఏది పర్ఫెక్ట్ మా పిల్లలకు, మా స్టూడెంట్స్ కానీ. ఈ వీడియోని ది బెస్ట్ యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లోర్ చేయడం కోసం గుజరాత్ లో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చేసాం. గుజరాత్ లో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఒక యూనివర్సిటీ గురించే చాలా ప్రైజ్ గా చెప్తున్నారు. ఆ యూనివర్సిటీ ఏంటంటే గణపతి యూనివర్సిటీ. ఇంజనీరింగ్ లో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇలా అన్ని విభాగాల్లో కూడా ది బెస్ట్ ఆప్షన్ గణపతి యూనివర్సిటీ. 350 ఎకరాల్లో మొత్తం ఈ గణపతి యూనివర్సిటీ ఉంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలోకి వస్తే చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఐఐటిలో, ఎన్ఐటిలో చదివినటువంటి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి బ్రాంచ్ కూడా హెచ్ఓడిగా పెడుతున్నారు. స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్. ఒక వ్యవసాయం చేసుకున్న రైతు కూడా వాళ్ళ బిడ్డని ఒక మంచి యూనివర్సిటీలో చదివించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అనుకుంటున్నారు. బట్ నవే డేస్ ఏంటంటే ప్రాంతం మారినా, కంట్రీ మారినా కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటే పిల్లల్ని అక్కడ పంపించేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% వరకు తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు. 600 మంది పైగా మన తెలుగు విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విషయంలో చూస్తే చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ది బెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యారు. అలాగే IBM కి సంబంధించినటువంటి ఆ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. చాలా మంది అనుకుంటుంటారు, అరే ఇక్కడికి వెళితే ఇంటర్న్షిప్ చేయాలంటే నేరుగా వేరే కంపెనీతో టైఅప్ అవ్వాలా అనేటువంటి డౌట్స్ ఉంటాయి. కానీ నేరుగా IBM నుంచే ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఇంటర్న్షిప్ చేయొచ్చు. అక్కడ సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్ కి క్లారిఫై చేస్తారు. 300 మందికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ లో ఇక్కడ ఇంటేక్ ఉంటుంది. ఆ 300 మంది స్టూడెంట్స్ కూడా ప్రతి 30 మందికి ఒక మెంటర్ ఉంటారు. అంటే పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తారు స్టూడెంట్ ని. బేసిక్ గా ఏంటంటే ఎక్కడైనా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్స్ బాగా అవుతున్నాయి అంటే ఎక్కువగా అడ్మిషన్స్ చేసేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంటేక్ 300 పీపుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ మంచి పాయింట్ అని చెప్పొచ్చు. రేర్ పాయింట్. yes, రేర్ పాయింట్. చాలా చోట్ల ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాలేజ్ గానీ, యూనివర్సిటీ గానీ, ప్రైవేట్ గానీ కూడా కమర్షియలైజ్డ్ అయిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక చారిటీగా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మేనేజ్మెంట్ అంతా కూడా ఈ యూనివర్సిటీని రన్ చేస్తుంది. ఎక్కడా కూడా లాభం, ఆదాయం రావాలి అందుకోసం వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరం కూడా రండి రండి అని చెప్పి ఎక్కడా కూడా అడ్మిట్ చేయరు. ఇక్కడ మన క్యాంపస్ అంతా చూస్తే ప్రతి బ్రాంచ్ అంతా కూడా దూరంగా ఉంటున్నాయి. మధ్యలో చాలా గ్రీనరీ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఒక విలేజ్ కి వచ్చాము అనేటువంటి ఫీల్ కలుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. క్లాస్ రూమ్ లో 60 మెంబర్స్ సిట్టింగ్ ఉన్న క్లాస్ రూమ్ ని 30 మెంబర్స్ కే ఎండ్ చేశారు. ఎందుకు అని అడుగుతుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా, పీస్ఫుల్ గా ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. అంటే అంత పెద్ద ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కమర్షియల్ గా ఆలోచించలేదు. ఫారిన్ లో ఉన్నటువంటి ది బెస్ట్ యూనివర్సిటీస్ తో చాలా దేశాలు, ఆస్ట్రేలియా, దుబాయ్, అలాగే అమెరికా, ఆ దేశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ తో టైఅప్ అయ్యారు, కొలాబరేట్ అయ్యారు. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఫర్దర్ కోర్సెస్ కి, స్టడీస్ కి అందరూ కూడా ఫారిన్ వెళ్ళాలనుకుంటారు. అయితే ఈ యూనివర్సిటీలో ఏంటంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వెంటనే నేరుగా ఇక్కడ టైప్ అయినటువంటి ఆ యూనివర్సిటీకి వెళ్ళి మిగతా సెమిస్టర్స్ ని అక్కడ కంప్లీట్ చేయొచ్చు. అది బెస్ట్ ఆపర్చునిటీ. ఎస్, అక్కడికి వెళ్ళాక డిగ్రీని అని అక్కడ మనం తీసుకోవచ్చు. అక్కడ చదివినటువంటి ఎవరైతే ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చి కూడా చదవచ్చు అనమాట. ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ గా ఉంటుంది. ఇక్కడ చాలా లాంగ్వేజెస్, చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారేమో అనుకున్నా, కానీ 70% పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. గుజరాత్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్టింగ్ ఈ యూనివర్సిటీకి ఉంది. ర్యాంకింగ్ విషయంలో 5 స్టార్ ర్యాంకింగ్ వచ్చింది, కొన్ని విభాగాల్లో 4 స్టార్ వచ్చింది. కంప్యూటర్ ల్యాబ్స్ చూస్తే చాలా హ్యూజ్ గా ఉంటాయి. మెకాట్రానిక్స్ అనేటువంటి ఒక బ్రాంచ్ సపరేట్ గా ఉంది. ఈ మెకాట్రానిక్స్ వల్ల ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ యాడ్ అవుతుంది, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ యాడ్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ యాడ్ అవుతుంది. 3 విభాగాలకు సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మెకాట్రానిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్ కి వస్తుంది. మెయిన్ ఏంటంటే స్టడీతో పాటు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 25 ఎకరాస్ లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏంటి సార్?
ఫిజికల్ గా మెంటల్ గా స్టూడెంట్ చాలా ఫిట్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్ గ్రౌండ్, ఇక స్విమ్మింగ్ పూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒలింపిక్స్ కి యూజ్ చేసేటువంటి పూల్ ఏ విధంగా ఉంటుందో ఆ స్టాండర్డ్స్ తో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా మనం చూసాం. ఒక బాయ్స్ మాత్రమే అనుకున్నారేమో, గర్ల్స్ కి కూడా ఇక్కడ స్విమ్మింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. అకాడమీలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఎవరన్నా మంచి టాలెంట్ ఉంది, వాళ్ళని ఫర్దర్ గా నేషనల్ ఆడించడానికి, ఇంటర్నేషనల్ ఆడించడానికి కూడా కోచ్లు ఉన్నారు. అకాడమీ సపోర్ట్ కూడా చేస్తుంది. అందరూ కూడా పేరెంట్స్ ఏమనుకుంటారంటే అసలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. ఈ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా ఎలాంటి సంకోచం అవసరం లేదు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్సే ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మొత్తం ఈ 350 acres కి కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానిపైన ఫెన్సింగ్ కూడా ఉంటుంది. హాస్టల్, అకాడమిక్ బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ అన్ని ఒకే క్యాంపస్ లో ఉంటాయి. బట్ ఒక రెండు విషయాల గురించి పేరెంట్స్ ఆలోచిస్తారు, స్టూడెంట్స్ ఆలోచిస్తారు. ఫస్ట్ థింగ్ వచ్చి ఫుడ్, సెకండ్ థింగ్ వచ్చి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది. హాస్టల్స్ కూడా బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఉంటాయి. వెక్టార్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా ఎట్ ది సేమ్ టైం అకాడమిక్ విషయంలో అలాగే సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇక్కడ హాస్టల్ ఏంటంటే 3 షేరింగ్ 4 షేరింగ్ మాత్రమే అలో చేస్తారు. అంతకు మించినటువంటి షేరింగ్ ని అలో చేయరు. ఎయిర్ కండిషనర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారు మన హైదరాబాద్ లో, ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటాయి. ఎక్కడో సౌత్ ఇండియా నుంచి గుజరాత్ వచ్చి చదువుకునేటప్పుడు తినే ఫుడ్ బాగుండాలి కదా, హైజీనిక్ గా ఉండాలి కదా, అట్ ది సేమ్ టైం టేస్టీగా ఉండాలి కదా. నార్త్ ఇండియన్ ఫుడ్ తింటారో లేదనే ఒక అనుమానం ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏ మాత్రం అవసరం లేదు. మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్ గా ఒక తెలుగు మెస్ ని కూడా ఏర్పాటు చేశారు. గుంటూరుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇక్కడే ఉండి వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతోనే ఇక్కడ వంట తయారు చేస్తారు. ఇక్కడ నాన్ వెజ్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఈ విషయంలోనే మనం మేనేజ్మెంట్ తెలుగు స్టూడెంట్స్ కి ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు ఫుడ్ బాగుందంటున్నారు, ఎడ్యుకేషన్ బాగుందంటున్నారు, ఫ్యాకల్టీ ఏమో ఎక్కడో ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటున్నారు. మరి అది కూడా గుజరాత్, హాస్టల్స్ ఏమో ఇంత లగ్జూరియస్ గా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఇంత బాగుంది. సో మా పిల్లల్ని అక్కడ మేము చదివించగలమా, అసలు ఎఫర్ట్ చేయగలమా అని వాళ్ళకి సందేహం వస్తుంది. గుజరాత్ అనేది ఒక డిసిప్లైన్ స్టేట్ గా మనం చెప్పవచ్చు. ఇక్కడి నుంచే గాంధీ గారు పుట్టారు, ఇక్కడి నుంచే స్వాతంత్ర ఉద్యమం నడిచింది. గుజరాత్ లో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీలోనే చదవాలి. సో మీ పిల్లల మంచి భవిష్యత్తు గురించి అయితే కనుక ఆలోచిస్తే మీరు అస్సలు లేట్ చేయొద్దు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్స్ గెట్ రెడీ అయిపోండి. ఎస్, మీరు గుజరాత్కి వచ్చి యూనివర్సిటీని విజిట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అలాగే అనంతపూర్ ఇక్కడ నేరుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఆ బ్రాంచెస్కి వెళ్ళైనా కూడా మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఈ వీడియోని మీకు అందించిన వారు మా కెమెరామెన్ శివ అండ్ శ్రీకాంత్ తో కలిసి విజయ్ అండ్ సువర్ణ. రైట్.